జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు 4 విభాగము 182 భీమ దుర్యోధనుల ద్వంద్వ మల్ల యుద్ధం. ఇదే ధర్మంగా జరిగే చివరి యుద్ధం ఈ కురుక్షేత్రంలో. సంజయ, మరి ధర్మరాజు అన్ని ధర్మపన్నాలు చెప్పాడు నా కుమారుడితో. మరి ధర్మంగానే యుద్ధం చేసి సంహరించాడా, లేక 5 పాండవులు వారి యొక్క సైన్యము అంతా కలిసి నా కుమారుడిని పడగొట్టారా చెప్పు అన్నాడు మహారాజు సంజయుడితో. చెప్తున్నాడు సంజయుడు, ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడిని ధర్మయుద్ధానికి ఒప్పించడానికే ధర్మరాజు అలా మాట్లాడాడు, కానీ అధర్మ యుద్ధం చేసి అతడిని పడగొట్టలేదు. అందరూ కలిసి అతనితో యుద్ధం చేయలేదు. ధర్మరాజు ధర్మంగానే మాట్లాడి నీ కుమారుడు దుర్యోధనుడిని యుద్ధానికి ఒప్పించాడు. దుర్యోధన, మేము అందరము కలిసి నీతో యుద్ధం చేస్తాము అని నువ్వు అనుకోవద్దు. మాలో ఎవరూ ఒక్కరమే నీతో యుద్ధం చేస్తాం. మా సైన్యం కానీ అందరం కానీ నీతో యుద్ధంకి రాము. అదిగో నీకు కావలసినటువంటి రథము, గుర్రములు, గద, ధనస్సు, బాణములు, నీకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేశాము. కవచం కూడా తెచ్చాము. కవచం కూడా కట్టుకో. నీవు యుద్ధానికి సిద్ధపడు. మాలో ఎవరినో ఒకరిని నీవు యుద్ధానికి ఎన్నుకో. నీవు అస్త్రశస్త్రముతో యుద్ధం చేద్దామందావా, అలాగే చెయ్యి. లేదా గదా యుద్ధం చేస్తానంటావా, అలాగే చెయ్యి. అవకాశం నీకే ఇచ్చేసాము, నువ్వే ఎన్నుకో. ఏ విధానంగా యుద్ధం చేద్దామనేది నీ ఇష్టమే అంటాడు ధర్మరాజు. దుర్యోధన, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నేను మాట తప్పను. నా అన్నదమ్ములు నేను మొత్తం 5 ఉన్నాము. మాలో ఎవరితో ఒకరితో యుద్ధానికి నువ్వు సిద్ధపడు. మాలో ఎవరితో నీవు యుద్ధం చేసినా నీవు గెలిస్తే మొత్తము సామ్రాజ్యాన్ని నీవే చక్రవర్తిగా ఏలుకో. మేము ఎక్కడికో పోతాం, నీకు అడ్డు రాము. మేము గెలిచితమా, మేము ఈ రాజ్యాన్ని ఏలుకుంటాం. నేను ఈ మాట తప్పను అని ధర్మరాజు ప్రతిజ్ఞపూర్వకంగా నీ కుమారుడు చెప్పాడు మహారాజా. సరే ధర్మరాజా, మీరు ఒక్కొక్కరు నాతో గదాయుద్ధానికి రండి. అస్త్రశస్త్రాలతో ఇంతవరకు యుద్ధం చేశాం కదా, ఇంకా అస్త్రశస్త్రాలతో వద్దు, గదాయుద్ధం చేద్దాం. మీలో ఎవరైనా సరే నాతో యుద్ధానికి రండి. ఒక్కొక్కరిని నేను సంహరిస్తాను. నాతో గదాయుద్ధంలో శివుడు కూడా యుద్ధం చేసి గెలవలేడు. నాతో మీరంతా, మీ అందరినీ కూడా నేను ఒక్కొక్కరిని గదాయుద్ధంలో సంహరించి మిమ్మల్ని అందరినీ నాకలోకి పంపించేస్తాను. రండి యుద్ధం చేద్దాం అన్నాడు ధర్మరాజు పొగరుతో. అనగా శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, ధర్మరాజా, గదాయుద్ధము ఎందుకు? అస్త్రశస్త్రాలలో భీముడు గొప్పవాడే, దుర్యోధనుడు కూడా గొప్పవాడే. ఇద్దరిని ధనస్సులతో అస్త్రశస్త్రాలతో యుద్ధం చేయనిద్దాం. ఎందుకు గదాయుద్ధం అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ అనగానే భీమసేనుడు ముందుకు వచ్చి, బావా శ్రీకృష్ణ, అన్న ధర్మరాజా, నేను ఈ దుర్యోధనుడితో గదాయుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. దుర్యోధనుడు ఏమన్నాడు అదేవిధంగా మాట్లాడుతున్నాడు భీమసేనుడు కూడా. నా గదాయుద్ధము సంగతి మీకు తెలియదు. నన్ను 14 భువన భాండంలో ఎవరు కూడా గదాయుద్ధంలో నన్ను జయించలేరు. ఈ దుర్యోధనుడు ఎంత అని అతను కూడా అలాగే మాట్లాడాడు. అలా భీమసేనుడు అనేసరికి అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, బావా భీమసేన, నీ బలము, నీ చాతుర్యత, నీ యుద్ధ నైపుణ్యత నాకు తెలియనివా? నీవు ఇంతకుముందు కిమ్మిరుడు, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడును ఏ విధంగా చంపావో నాకు తెలీదా ఏమిటి? అదే కాక 99 మంది ధృతరాష్ట్ర కుమారులను, వారి యొక్క ఏనుగు బలాన్ని, అశ్వబలాన్ని నువ్వు ఏ విధంగా నీ గదా యుద్ధంతో సంహరించావో నాకు తెలుసు కదా. నీ శక్తిని నేను తక్కువ అంచనా వేయలేను. కానీ బావా భీమసేన, జ్ఞాపకంలో ఉంచుకో, ధర్మాన్ని కాపాడు.
అధర్మము చేసిన వారిని ఏ విధంగానైనా సరే శిక్షించాలి. పెద్దదైన ధర్మాన్ని కాపాడాలి మనం. గనుక జ్ఞాపకం ఉంచుకో. ఈ దుర్మార్గుడు, దుష్టుడు, దుర్యోధనుడు మీకు ఏ విధంగా మాయాజ్యోతంలో మీ రాష్ట్రాన్ని, రాజ్యాన్ని తీసుకున్నారు, తరువాత ఏ విధంగా మహారాణి పాంచాలిని వీరు తప్పుడు మాటలు ఆడి అవమానపరిచారు, వివస్థ చేయడానికి చేబూనారు, అవన్నీ జ్ఞాపకం ఉంచుకో. ఈ దుర్మార్గులంతా కలిసి నీ తమ్ముడు కుమారుడు అభిమన్యుడిని ఏ విధంగా సంహరించారో కూడా జ్ఞాపకం ఉంచుకో. వీళ్ళు చేసిన అధర్మాలు, పాపాలకు మనం తగిన ప్రాయశ్చిత్తం వారికి చేయించాలి కదా. మనం ఏ విధంగా చేయాలో ఆలోచించుకొని అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని తీవ్రంగా పోరాడి ఈ దుర్మార్గుడిని సంహరించు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా శ్రీకృష్ణ పరమాత్మ ప్రోత్సహించగా భీమసేనుడు అలాగే బావా అని అన్న వద్దకు వెళ్ళి అన్న యొక్క అనుమతి తీసుకున్నాడు దుర్యోధనుడితో ద్వంద్వ మల్ల యుద్ధం చేయడానికి. అలా ధర్మరాజుతో అనుమతి తీసుకున్న ఆ భీమసేనుడు గదా యుద్ధానికి గదతో బయలుదేరి వచ్చి దుర్యోధనుడిని దగ్గరికి వెళ్ళి సమీపించాడు. సరిగ్గా ఇదే సమయానికి బలరాముడు తీర్థయాత్రలు చేసుకొని వచ్చి తన తమ్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడిని, పాండవులను, దుర్యోధనుడిని చూశాడు. సోదరా శ్రీకృష్ణ, నేను ప్రభాస తీర్థం నుండి ఇక్కడికి నేరుగా వచ్చి తిని తీర్థయాత్ర పూర్తి చేసుకున్నాను అన్నాడు తమ్ముడితో అన్న. ఇక్కడ బలరాముడు తిరిగిన తీర్థయాత్రలు, ప్రభాస తీర్థం గురించి తిక్కన స్వామియాజు గారు చాలా విపులంగా వర్ణించారు. అవన్నీ ఇక్కడ నేను చెప్పటలేదు. ఈ విషయం విన్న మహారాజు ధృతరాష్ట్రుడు అంటున్నాడు సంజయుడితో, సంజయ, వచ్చాడా బలరాముడు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా కుమారుడు ఆ బలదేవుడికి శిష్యుడు కదా. తప్పక నా కుమారుడికి న్యాయం జరుగుతుంది, విజయం పొందుతాడు. ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు సంజయుడిని మహారాజు. అవును మహారాజా, బలదేవుడిని చూసినటువంటి నీ కుమారుడు సంతోషంతో, ఉత్సాహంతో యుద్ధానికి ముందుకు వచ్చాడు. కాకపోతే ఈ మడుగు వద్ద యుద్ధం వద్దు, శమంత పంచకం వద్దకు వెళ్ళి యుద్ధం చేద్దాం అన్నారు. అందుకని ఇద్దరు ఒప్పుకొని శమంత పంచకం వద్దకు వచ్చి యుద్ధానికి పాల్పడుతున్నారు. భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా మల్ల యుద్ధానికి సిద్ధమై చేస్తూ ఉన్నారు. వాళ్ళను ఎలా ఉన్నారంటే మహారాజా, ఇద్దరు భీముడులు, ఇద్దరు దుర్యోధనులు, ఇద్దరు శ్రీకృష్ణులు, ఇద్దరు శ్రీరాములు, ఇద్దరు వరుణదేవుళ్ళు, ఇద్దరు వాయుదేవుళ్ళు, ఇద్దరు అర్జునులు యుద్ధం చేస్తున్నారు అన్నట్లు ఇద్దరూ సర్వ సమానంగా యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో ఎవరిది హెచ్చు ఎవరి తక్కువ అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది మహారాజా. వీరి యొక్క ద్వంద్వ యుద్ధాన్ని దేవతలు ఆకాశం నుంచి తిలకిస్తూ ఉన్నారు. ఇద్దరు వీరులు పైకి దూకుతూ, పక్కకి దూకుతూ, కిందికి దూకుతూ గదలతో ఇద్దరి యొక్క వక్షస్థలం పైన, విభుపైన, చేతులపైన గట్టిగా కొట్టుకుంటూ ఉన్నారు. శబ్దములు ఘనంగా బయటికి వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు భీమసేనుని గదాఘాతానికి నీ కుమారుడు భూమిపైన పడిపోయాడు. మరలా లేచిన నీ కుమారుడు తన గదాఘాతంతో భీమసేనుడిని భూమిపైన పడినట్లుగా పడగొట్టాడు. ఇలా భీమసేన దుర్యోధనులు ఒకరినొకరు కొట్టుకుంటూ, ఇద్దరిని ఒక్కొక్కసారి పడవేసుకుంటూ ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. విజయం ఎవరిది అనేది చెప్పడానికి ఎవరికీ వీలు లేకుండా ఉన్నది మహారాజా అని చెప్పాడు సంజయుడు మహారాజుతో. ధృతరాష్ట్రుడు ఆసక్తిగా తిలకిస్తూ వింటూ ఉన్నాడు. తిలకిస్తున్నది సంజయుడు, వింటున్నది ధృతరాష్ట్రుడు. జై శ్రీమన్నారాయణ.